మీ పేరండి? నా పేరు కాలువ బాలరాజు. ఏ ఊరు నుంచి వచ్చారు? గిదులూరు కాన్స్టిట్యున్సీ అర్ధవీడు మండలం సార్, వీరభద్రాపురం. పార్టీలో మీ రోల్ ఏంటండి? పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి. మీరు తీసుకొచ్చారా వీళ్ళని? దేశ చరిత్రలోనే కార్యకర్తల పైన శ్రద్ధ చూపించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. అన్ని రాజకీయ స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని రోజుల్లో అనేక రాజకీయ పార్టీలు అధికారం పొందినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల కుటుంబ సంక్షేమం కోసము, వారి శ్రేయస్సు కోసము ఆలోచించిన దాఖలు లేవు. మొట్టమొదటిసారిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఏ కష్టం వచ్చినా కూడా నా వంతు అండదండలు సహాయ సహకారాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రమాద బీమాను క్రియాశీల కార్యకర్తలకు తన ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా సంతోషము. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అనేక కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కానీ, లేదా వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రమాదాలు సంభవించినా దానికి కూడా బీమా వర్తించేటట్టు ఏర్పాటు చేయడము. అదేవిధంగా ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోవడం కానీ, లేదా ఇప్పుడు మా నియోజకవర్గంలో అమ్మగారు వాళ్ళ పెద్దబ్బాయిని, కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి పెద్దబ్బాయిని ప్రమాదవశాత్తు పవన్ కళ్యాణ్ వీరాభిమాని చల్లా పవన్ కుమారు, ఆయన అంటే ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్త, అతను కుటుంబానికి పెద్ద కుమారుడై కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చేటువంటి పవన్ కుమార్ దురదృష్టవశాత్తు మాకు రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. వారికి తన కుటుంబంకి పెద్ద కొడుకు కోల్పోయిన లోటును పవన్ కళ్యాణ్ గారు తీరుస్తూ వారి కుటుంబానికి అండగా ఈరోజు 5 లక్షల రూపాయలు అనేది పార్టీ తరఫున అందించడం అనేది మా అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ వారికి పార్టీ కూడా ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటుందని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వారి కుటుంబ సభ్యుల్లాగా వారు ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది దేశంలోనే చాలా గొప్ప కార్యక్రమము. ఇలాంటి వినూతనమైనటువంటి ఆలోచన ప్రజల మనిషి, ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా ఫీల్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకులు మాత్రమే ఇలాంటి ఆలోచన చేస్తారని మేమంతా నమ్ముకుంటాం. ఇప్పుడు కూడా జీవితాంతం ఆయన ఆశయాల పట్ల, ఆయన ఆలోచనల పట్ల మేము ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటామని తెలియజేసుకుంటాం. 200 మందికి సుమారుగా 11 కోట్ల రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒక జన సైనికుడిగా మీరు ఎలా రాష్ట్రం దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకులు, ఆయన ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిగానో ఒక వ్యక్తిగా ప్రతి కుటుంబంలోని సాధారణ వ్యక్తిగా, సామాన్యుడిగా ఆలోచిస్తారు. ప్రజల్లో ఆయనకు నచ్చేటువంటి ఖచ్చితమైన క్వాలిటీ అదే. ఆయన ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక సామాన్య కుటుంబంలోని వ్యక్తిగానే ఆలోచిస్తాడు. ఆయన గతంలో కూడా నిరుపేద రైతు కుటుంబాల్లో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వారి కుటుంబానికి భరోసానిస్తూ రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో కూడా కుటుంబాలకు అండగా నిలబడుతూ 1 లక్ష రూపాయల చెక్కును అందించారు. అప్పుడు కూడా ప్రతి రైతు కుటుంబము కానీ దేశం మొత్తం కూడా ఆయన యొక్క సేవాభావాన్ని చర్చించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వము ఒకే రోజు ఇంత భారీ ఎత్తున 11 కోట్ల రూపాయలను ఒకే రోజు అందించడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమంగా మేమందరం భావించుకుంటున్నాం. కాబట్టి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు జనసేన ఎప్పుడు ఆలోచనగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మీ పేరమ్మా? వెంకటలక్ష్మి. ఏ ఊరు? వీరభద్రాపురం. చనిపోయిన వ్యక్తి మీకు ఏమవుతారమ్మా? నా కొడుకే సార్. ఎలా చనిపోయారమ్మా? యాక్సిడెంట్. జనసేన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? సభ్యత్వం తీసుకున్నారని తెలుసా మీకు? ఈ కుటుంబ సభ్యుడు జనసేన కోసం కష్టపడ్డాడు కదా, కష్టపడి మరి యాక్సిడెంట్ లో చనిపోయారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వం అనేది పెట్టి 5 లక్షలు అనేది ఇస్తున్నారు. అది మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఆయనకు హాస్పిటల్కి అట్లా ఖర్చు అయినాయి సార్, మనకు ఉపయోగపడుతుంది. ఎంతమంది మీకు పిల్లలు? 3 సార్. చనిపోయిన వ్యక్తి పెద్ద అబ్బాయి. పెళ్లి అయిందా? కాలేదు. ఇప్పుడు 5 లక్షలు వస్తాయి కదా, 5 లక్షలు ఏం చేయాలనుకుంటున్నారు? మా ఇంట్లో ప్రాబ్లాలకే ఖర్చు పెడతాం. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, వాటిని కొంచెం ఆర్థికంగా క్లియర్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సార్ మా అబ్బాయికి. మా అబ్బాయి బండి మీద కూడా ఆయన ఫోటో వేయించుకున్నాం, బైక్ మీద. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయ్యి బైక్ మీదనే ఫోటో వేయించుకున్నాం. కళ్యాణ్ గారి గురించి ఏమన్నా చెప్పేవాడా? ఏమనేవాడమ్మా? మంచివాడు సార్ అనేవాడు సార్, ఆయన అంటే ప్రాణం. మరి పార్టీలో ఎందుకు తిరుగుతున్నావు అని మీరేమో ఎప్పుడు అనలేదా? పార్టీలు ఎందుకు?
ఇప్పుడైతే ఇప్పుడు 200 మందికి సుమారుగా 11 కోట్లు ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ కార్యక్రమం? మంచి కార్యక్రమం అంటారా? మంచిది సార్, చాలా మంచిది సార్. సార్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత రేపొద్దున జనసేన మెంబర్షిప్ తీసుకోమని ఎవరికైనా చెప్తారా? మా అబ్బాయి ఇలా తీసుకున్నాడు, చనిపోయిన తర్వాత ఇలా వచ్చిందని ఎవరికైనా చెప్తారా? ఎంతమందికి చెప్తారు? చాలా మందికి, ఎంతమందికైనా చెప్తా సార్. చెప్పొచ్చు అంటారా? మా అబ్బాయి పేరు కూడా సార్దే పెట్టుకున్నాం సార్. మీ అబ్బాయి పేరు కూడా పవన్ కళ్యాణ్? పవన్ కుమార్ సార్. పవన్ కుమార్ ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. చల్లా పవన్ కుమార్ కళ్యాణ్ గారి పేరే పెట్టుకున్నారు మీ అబ్బాయి కూడా. ఇప్పుడు మరి పార్టీ 5 లక్షలు ఇస్తుంది. ఓకే, సార్ మీద ఇన్సూరెన్స్ కింద ఒక 5 లక్షలు ఇస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకంత చెప్పడం రాదు సార్. సార్ అంటే ఇష్టం సార్, పార్టీ అంటే ఇష్టం. ఎప్పుడు మేము ఆయనకే. మీ పేరు? టీ సుధా. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? రాజంపేట. ఇప్పుడు చనిపోయిన ఈ వెంకట సాయి గారు మీకు ఏమవుతారు? మా అన్న సార్. ఏం చేసేవాడమ్మా? ఇక్కడ చదువుకున్నాడు, కువైట్కి వెళ్ళేసి వచ్చాడు. మరి ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్. జనసేన సభ్యత్వం తీసుకున్నానని మీకు చెప్పారా? చెప్పారా? మరి చనిపోయిన తర్వాత ఇలా 5 లక్షలు వస్తాయని మీకు ఎలా తెలిసింది? మాకు పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు చెప్తారు. విజయవాడలో ఇలా ప్రోగ్రామ్ పెడుతున్నాము, పలానా రోజు మీకు చెక్ ఇస్తామని అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారమ్మా? మీ అబ్బాయి పార్టీ కార్యక్రమాలు కానీ అది చురుగ్గా చేసేవాళ్ళ మీ అన్నయ్య? చేసేసాం. చనిపోయాడమ్మా? 1 ఇయర్ అవుతుంది. జనవరి 29, 2000. పెళ్ళయిందా? లేదు. ఇప్పుడు ఈ 5 లక్షలు వస్తుంది కదా, వాటిని ఏం చేయబోతున్నారు మీరు? చదువు కంప్లీట్ అయిందమ్మా? మేము చదువుకున్నాం. ఏం చదువుకున్నా? ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఎందుకని చదవాలనుకుంటున్నారా, ఆపేద్దాం అనుకున్నారా? అంటే మేము జాబ్ చేస్తున్నాం సార్ హైదరాబాద్లో. అన్నకి ఇలా అవ్వడం వల్ల నేను అమ్మని చూసుకోవడానికి ఇంటికి రావాల్సి వచ్చింది. మీరు ఇద్దరేనా? ఇంకొక నాకు చెల్లి ఉంది సార్. చెల్లి? ఒక అబ్బాయి మీకు? ఒక ఫస్ట్ అబ్బాయి, తర్వాత నేను, తర్వాత చెల్లెలు. చెల్లి ఏం చేస్తుంది? చెల్లి ఇంటర్ అయిపోయింది. మా మీ నాన్నగారు నాన్నగారు ఏం చేస్తారమ్మా? అంటకాయల వ్యాపారం, అంటకాయల వ్యాపారం. మరి పార్టీలో 5 లక్షలు ఇచ్చింది కదా, అది మీకు మంచి కార్యక్రమం అంటారా? మంచి కార్యక్రమం సార్. పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కార్యక్రమం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. తర్వాత మాకు ఏదైనా ఉపాధి చూపిస్తే కన్నా పవన్ కళ్యాణ్ గారికి చాలా నిలబడి కలుగుతాము. మేము ఇద్దరం ఆడపిల్లలమే. ఇంకా మా అన్న ఇలా చనిపోయారు కదా, మేము ఇంకా మా మొగ దిక్కు లేనిది కొంచెం ఒంటరి దిక్కు అయిపోయాము. ఈ పార్టీ కొంచెం మమ్మల్ని బాగా ఆదుకునింది. కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ పేరు? దూడల భవాని. డి భవాని. ఏ ఊరు నుంచి వచ్చారు? వాసాపల్లిపాడు. దూడల నారాయణ గారు మీకు ఏమవుతారమ్మా? మా వారు. చనిపోయారు? యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎప్పుడు చనిపోయారమ్మా? 7వ నెల 5వ తారీఖు. జనసేన సభ్యత్వం ఉందని మీతో ఎప్పుడైనా చెప్పారా మీ ఆయన? చెప్పారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇలా 5 లక్షలు వస్తాయని మీకు ఎవరు చెప్పారు? వీళ్ళు కార్యకర్తలు చెప్పారు. పార్టీ కార్యకర్తలు చెప్పారు. మరి సభ్యత్వం తీసుకుంటాం వల్ల ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీకు 5 లక్షలు వస్తాయి. అది దేనికో దానికి ఉపయోగపడతాయి అంటారా? ఆ వచ్చే డబ్బుల్ని ఏం చేయబోతున్నారు? నా బిడ్డలను బతికియడానికి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. పెళ్ళిళ్ళు అయినాయా? మీ పేరు? నా పేరు మట్టా రమేష్ సార్. టంగుటూరు మండల ఉపాధ్యక్షుని. వాసుపిల్పాడు గ్రామం మాది. ఏమో మా వదిన ఇద్ది సార్. దోళ్ళ నారాయణ గారు వచ్చేసి 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి మొదటగా వచ్చిన వ్యక్తి అండి ఆయన. మొదటగా వచ్చి పార్టీ కోసం పనిచేద్దామని చెప్పి గ్రామంలో తిరిగాడు సార్. అటువంటి అతను ఈరోజు మాకు లేకుండా పోవటం చాలా దురదృష్టంగా భావిస్తూ, అలాగే జనసేన పార్టీ తరఫున 500 ఇన్సూరెన్స్ సభ్యత్వం చేయించినందుకు, వాళ్ళ కుటుంబానికి ఈ రోజున 5 లక్షలు అందజేస్తున్నందుకు జనసేన పార్టీకి మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే పార్టీ కోసం చాలా కృషి చేస్తామని దీని ద్వారా తెలియపరుస్తున్నాం సార్. ఈ రోజున 200 మందికి సుమారుగా 11 కోట్లు అనేది ఇస్తున్నారు ఈ రోజు. అవునవును సార్. ఒక జన సైనికుడిగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా అంటే అంత చాలా ఈ జనాలను చూసి ఈ కుటుంబాలను ఒక పార్టీ బాగా ఆదుకుంటు ద్వారా చాలా మందికి మేలు కలుగుతుందని భావిస్తున్నాం సార్.
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా తీసుకెళ్తామని మా గ్రామం తరపున మా మండలం తరపున ఉపాధ్యక్షులుగా కోరుకుంటున్నాను సార్.